అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మాలల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం కావాలని కొత్తపేట నియోజకవర్గ నాయకులు పిలుపునిచ్చారు. ఇందిరా కాలనీ కమ్యూనిటీ భవనంలో డివిజన్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలంగి రవిచంద్ర అధ్యక్షతన మాలల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వానపల్లి సర్పంచ్ భీమారావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మాసబత్తుల ఆనందరావు, సీనియర్ నాయకులు పల్లి యేసు, బూసి భాస్కర్రావు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు నల్ల వెంకటరమణ, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. 13వ తారీఖు అమలాపురంలో జరగనున్న మాలల సమారాధన, మాలల ఐక్యతను చాటి చెప్పే విధంగా లక్షలాది మంది మాలలతో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల మాల సోదరులందరూ కూడా రావులపాలెం ఇందిరా కాలనీ కమ్యూనిటీ హాల్ నందు సమావేశం జరగడం జరిగింది. డిసెంబర్ 13వ తారీఖున అమలాపురం లక్షలాదిగా మాల సోదరులందరూ తరలి వెళ్ళడానికి ఏ విధంగా గ్రామాల్లో సమావేశం చేయాలనే దాని మీద ఇక్కడ సమాలోచనలు పెద్దలందరూ మరి పలు సూచనలు చేశారు. అన్నిటినీ పరిగణలోకి తీసుకొని మాలల యొక్క ఐక్యతే ప్రధాన ఉద్దేశంగా, మాలల యొక్క ఐక్యతను చాటి చెప్పే విధంగా అమలాపురంలో డిసెంబర్ 13న జరిగే ఈ మాలల యొక్క ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలనేసి మాల సోదరులందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత, జై భీమ్.